మీరు ఇప్పటివరకు ఈ కెరీర్ మొత్తంలో మీరు ఏ డైరెక్టర్ తోటైనా ఏదన్నా బ్యాడ్ ఇన్సిడెంట్ ఫేస్ చేశారు? ఒక డైరెక్టర్తో కానీ, ఒక హీరోతో కానీ ఏదన్నా చిన్న క్లాష్ రావడం కానీ అలాంటిది ఎక్కడైనా జరిగిందా? చిన్న చేదు అనుభవం. చూడాలని ఉంది. హిందీ సుధీర్ మిశ్రా ఓకే ఆయన డైరెక్టర్ తీసుకొచ్చారు. గుణశేఖర్తో తెలుగు వర్షన్ చేసాం. అవును. హిందీ ఆ డైరెక్టర్ చూడాలని ఉంది. హీరో ఎవరండి? అనిల్ కపూర్. ఎస్ ఎస్ వచ్చాడు, నన్ను తీసుకెళ్ళారు. మీట్ అయ్యాం, డిస్కస్ చేసుకున్నాం. ఐ వాంట్ దిస్ చేంజ్ అన్నాడు. వీడికి చాలా బిల్డప్ అనుకున్నా. వీడికి డైరెక్టర్ కాదు వీడు అనుకున్నాను నేను. ఓకే. ఫస్ట్ సిట్టింగ్లోనే సరే మనకెందుకు, మా అరవింద్ గారు, అశ్విన్ దత్ గారు ప్రొడ్యూసర్. ఆ షూటింగ్ నాకు అర్థం కావట్లా. అతను తీసే విధానం అది మనకు నచ్చట్లా. ఓకే. అనవసరంగా స్టడీకి ఏమంటాడు, ఏదేదో అంటాడు, ఏదేదో. అసలు నేను టోటల్ బ్లాంక్ అయిపోతున్నాను నేను. ఒకరోజు 2 రోజులు చూసి తీసిందే తీస్తున్నాడు. మనకి ఒక లిమిట్ ఉంది కదా. నాకు ఎంతసేపు నా ప్రొడ్యూసర్స్, మా వాళ్ళు, ఇలా ఉంటుంది కదా. 2వ రోజు నాకు నచ్చలా. అందరినీ గొడవ పెట్టుకోవాలా. నేను వెళ్ళి చెప్పేశాను, నేను చేయను, ఈ సినిమా నేను చేయను. ఎవరితో చెప్పారు? డైరెక్టర్తో, ప్రొడ్యూసర్తో? అశ్విని దత్ గారితో చెప్పాను. ఓకే. ముఖేష్ లైన్ ప్రొడ్యూసర్, ముగ్గురు ప్రొడ్యూసర్లు, ముఖేష్ సుదేశి, అశ్విని దత్ గారు, అరవింద్ గారు. ఓకే. ముఖేష్ని అశ్విని దత్ గారిని కూర్చోబెట్టుకుని చెప్పాను, నాకు సింక్ అవ్వట్లేదు సార్, నేను చేయను. అయ్యో సైలెంట్గా ఉండు, 2 రోజులు చేసేయి నువ్వు, తర్వాత ఆలోచిద్దాం అన్నారు. ఒక 5 రోజులు 6 రోజులు స్కెడ్యూల్ చేశాను. నేను గుడ్ బై అంతే. ఒకటే నా కెరీర్ మొత్తం. టైటిల్స్లో మీద ఏముండదా? సినిమా ఉండదు. రవికే చంద్రన్ పెట్టినారు. అఫ్కోర్స్ తర్వాత ఒక 5-6 కెమెరామెన్ మారారు. అది మనకు సంబంధం లేదు. అట్లా హీరోతో హీరోతో ఎప్పుడు లేదు. అందరు హీరోలు నేను ముందు బేసిక్గా నేను హీరోని ఎలా చూస్తా కదా. అందరు సినిమా దేవుడి క్యాలెండర్లు ఉంటాయి ఇంట్లో. క్యాలెండర్ కంటే ఒక 1 ఫుట్ కింద నుంచే చూస్తుంటాం మనం. అది చిన్నప్పుడే. సో నాకు సినిమాకి వెరీ ఇంపార్టెంట్ డైరెక్టర్, హీరో. సో డబ్బు పెట్టే ప్రొడ్యూసర్. అందుకని వాళ్ళని ఎప్పుడు నేను అలా చూస్తాను. ఎప్పుడు కింద చూడండి నేను. చిన్న ప్రొడ్యూసర్ అయినా, చిన్న డైరెక్టర్ అయినా, చిన్న హీరో అయినా సరే. ఓకే. ఎందుకు బద్రీనాథ్ అంటున్నానంటే గంగోత్రికి బన్నీ చిన్న పిల్లోడాడు. పాపం ఎండలో అది నించుంటుంటే కెమెరా గొడుగు ఉంటుంది, మాకు ఎప్పుడు గొడుగు ఉంటుంది. పిలిచి గొడుగులోకి రామ్మా, నువ్వు యాక్ట్ చేయవలసినాడు, లేకపోతే ఈ గొడుగు తీసుకుని పట్టుకెళ్ళని ఆయన పిలిచే మేకప్. ఆయన గొడుగు పెట్టడం ముందు ఆయన తిట్టామండి నేను. అలాగే మన ఎవరు హీరో రణరాజారామ్, అయ్యో చాలా శర్వానంద్. చిరంజీవి గారు థమ్స్అప్ యాడ్ చేస్తున్నాం గోల్కొండలో. శర్వానంద్ వచ్చాడు. ఆ యాడ్ స్కీమ్లో శర్వానంద్ ఏదో నెగ్గడం జరిగింది. మంచి డ్యాన్స్ చేస్తే ఏదో అలాంటిది మొత్తం శర్వానంద్ తీసుకొచ్చి తెల్లగా క్యూట్గా నీట్గా నించున్నాడు గోల్కొండ. మంచి ఎండలో యాడ్ ఫిల్మ్ అది చిరంజీవి గారి. నేను కెమెరామెన్గా చేస్తున్నా. ఆ ఎండలో నించుని ఉన్నాడు. ఎవరు అబ్బాయి అన్నాను. మన దాంట్లో మోడల్ అండి అన్నారు. నాకేం తెలియదు. అప్పటికి హీరో కాలేదు. అబ్బాయి చిన్నోడు. ఓకే ఓకే. అంటే 18-19 ఇయర్స్ ఉంటాయేమో. ఓకే. అయ్యో మోడలా, గొడుగు పట్టరా, ఇల్లు అబ్బాయి పట్టుకో, లేకపోతే ఇలా నువ్వు అలా ఇంట్లో నించోకూడదు అని అతను ఎవరు పట్టించుకోకపోతే నేను మోడల్, అది నాట్ ఈవెన్ హీరో, అతను ఇందులో చేయడానికి ఒక మోడల్ వచ్చాడు. ఇది నా యాటిట్యూడ్. యాక్టర్ కంఫర్ట్ ఉండాలి. ఎక్కువ ఎండలో అయిపోతే ఫేస్ పాడైపోద్దేమో, చెమటలు పడతాయేమో. ఇది ఎక్కువ నాకు, ఇది బాగా ఎక్కువ నాకు. అందుకని నాకు